హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి మన కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా సార్ మర్చిపోకండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే అక్కడ ఉంది. ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి, ఎందుకంటే అక్కడ వచ్చేసి చిన్న చిన్న మనీ ఎర్నింగ్ లూట్స్ వర్క్స్ ఇట్లాంటివి వస్తుంటాయి. సో గైస్, ఈరోజు వీడియో టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీతో ఒక 2 minutes అలా మాట్లాడబోతున్నాను. సో గైస్, సింపుల్గా ఏం లేదు. సో మీకు ఏంటంటే మన దగ్గర కంటెంట్ అనేది చాలా ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి, అంటే ఫ్రీలాన్సింగ్గా ఎలా ఎర్న్ చేయాలి. గైస్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎనీ టైం ఎప్పుడు అండ్ ఒక లైఫ్ లాంగ్ ఈ బగ్స్ చిన్న చిన్న బగ్స్ క్రియేట్ చేస్తూ బగ్స్ త్రూ ఎర్న్ చేస్తూ ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తే 100 రూపీస్, ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తే 1000 రూపీస్, అది ఎంటర్ చేస్తే ఇంత. సో ఇలాంటిది ఏంటంటే దీని త్రూ లైఫ్ లాంగ్ అనేది ఎర్న్ చేయలేము. సో మనకి ఒక వర్క్ ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది ఉండాలంటే సో దానికంటూ కొన్ని కోర్సెస్ ఉంటాయి, స్కిల్స్ అనేవి ఉంటాయి. సో గైస్, ఆల్రెడీ మేము వచ్చేసి ఇంతకుముందుకి ఏంటంటే మెంటర్, ఇందులో వీడియో చూసే వాళ్ళకి కొందరికి తెలుసు మేము ఎవరము. సో ఏంటంటే మేము ఇంతకుముందుకు చాలా మెంబర్స్కి కొన్ని మెంటరింగ్ అనేది చేయడం జరిగింది, లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ అని, ఫ్రీలాన్సింగ్ అని మేము పర్సనల్గా మెంటరింగ్ చేసాము. సో ఏంటంటే నేను ఇప్పటి నుంచి యూట్యూబ్లో కూడా మీకు కూడా ఫ్రీగా కొన్ని కోర్సెస్ అనేది చాలా మంచి హై రికమెండెడ్ కోర్సెస్ ఉన్నాయి. సో అవి ఏంటంటే నేను మీకోసం తెద్దాం అనుకుంటున్నాను. బట్ కాకపోతే ఏంటంటే మనకి సఫిషియంట్ సబ్స్క్రైబర్స్ అనేది లేదు. మన దగ్గర ఉన్నది జస్ట్ 160 అలా ఉన్నారు ఇప్పుడు. సో ఆ సబ్స్క్రైబర్స్కి అనేది నేను చెప్తే ఏంటంటే మినిమం నేను చెప్పేటువంటి ఏదైతే ఫ్రీ కోర్సెస్ ఉన్నాయో వాటికి మినిమం ఒక మంచి వ్యూస్ అండ్ మంచి ఒక రీచ్ ఉంటే ఏంటంటే మాకు బెనిఫిట్, మీకు బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ అనే విధంగా కొంతమంది చూస్తే యూస్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. సో ఏంటంటే మీ నుంచి మాకు చిన్న హోప్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక 500 సబ్స్క్రైబర్స్ అలా రీచ్ అవ్వగానే నేను మీకంటూ అన్ని కోర్సెస్ అనేది నేను తేవడానికి ట్రై చేస్తాను. సో ఇంతే గైస్ మీకు చెప్దాం అనుకుంది. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మంచి టాపిక్. ఇది వచ్చేసి ఏంటంటే స్వాగ్ బగ్స్, టైం బగ్స్ ఇలాంటివి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి గైస్. ఇది వచ్చేసి ఏంటంటే ఒక సర్వీస్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను సైన్ అప్ ప్రాసెస్ నుంచి క్లియర్గా చెప్తున్నాను, ఒకసారి మీరు సైన్ అప్ ప్రాసెస్ నుంచి చెప్తున్నాను, మీరు క్లియర్ కట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. సో గైస్ ఇక్కడైతే అగ్రీ ఇవ్వండి, వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ ఇచ్చేసిన తర్వాత సింపుల్గా గూగుల్ తోటి ఆర్ మెయిల్ తోటి అయినా కానీ నో ప్రాబ్లం. సో మీరు సైన్ అప్ అయితే అవ్వండి. గైస్ ఇది వచ్చేసి ఏంటంటే నేను లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. సో మీరు అక్కడ నుంచి క్లిక్ చేసుకోండి, మీరు అటు ఇటు వెళ్ళాల్సినట్టు ఎటు పని లేదు. గైస్ ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది ఆల్రెడీ దీంట్లో మేము ఎర్న్ చేసాము, ఇది ఆల్రెడీ పేమెంట్ వెరిఫైడ్. సో ఒకసారి మీరు చూడండి, మా ఓన్ ఒక మెయిల్ ఐడి ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అని మీకు కనిపిస్తుంది. సో మీకోసం నేను మీకు చూపించాలి కాబట్టి నేను ఇంకొక కొత్త మెయిల్ త్రూ రిజిస్ట్రేషన్ అవుతున్నాను. సో మీరు క్లియర్ కట్గా చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు అర్థమవుతుంది క్లియర్గా. సో గైస్ సింపుల్గా అక్కడ మెయిల్ ఐడి చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోండి, వెరిఫై యువర్ మెయిల్ ఐడి. సో ఏంటంటే మీరు ఏదైతే మెయిల్ ఏదైతే ఇచ్చారో దానికి అనేది ఒక వీళ్ళ నుంచి వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్తుంది. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఏదైతే లాగిన్ పేజ్లకు వస్తుంది. అండ్ ఫిల్ అవుట్ దిస్ క్విక్ సర్వీస్, అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సర్వే అనేది మనకి రెడీగా ఉంది. ఇన్ 3 minutesలో ఇది ఉంది. అంటే గైస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సర్వేస్ వచ్చేసి ఎలా ఉంటాయంటే 5 minutesకి ఒక సర్వే, 3 minutesకి ఒక సర్వే, 15 minutesకి ఒక సర్వే అంటూ ఉంటుంది. సో దానికంటూ ఒక ప్రైజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఎలా చూస్తున్నారంటే ఇక్కడ చూడండి, ఎర్న్ ఎస్బీ నౌ. ఎస్బీ అనేది ఏంటంటే 100 SB ఈక్వల్స్ టు 1 రూపీ ఇన్ ఫ్రీ గిఫ్ట్ కార్డ్స్. సో ఆర్ పేపాల్ క్యాష్ అని ఉంది. సో ఇప్పుడు ఒక్క నిమిషం నేను వెరిఫికేషన్ చేస్తాను. సో గైస్ వన్స్ మీది వెరిఫికేషన్ కాగానే ఇక్కడ ఎర్న్ ఎస్బీ అనేది క్లిక్ చేసుకోగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో గైస్ ఇక్కడ చూడండి, ఇది మన యొక్క ఐడి ఇది. సో మనకంటూ ఒక ఐడి ఇస్తారు వాళ్ళు. సో ఐడి ఇక్కడ చూసుకోండి, వెల్కమ్ టు స్వాగ్ బగ్స్ ఆన్సర్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సర్వే అనేది ఉంది. ఇప్పుడు మనకి ఎర్న్ 5 SB ఇన్ అబౌట్ 3 minutes అనేది ఉంది. సో ఇది గైస్ మనకి ఇలా కనిపిస్తుంటాయి అన్నీ. సో ఇక్కడ సర్వే యొక్క ప్రొఫైలర్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నా గోనోమి అయితే క్లిక్ చేసుకోండి. గైస్ ఇక్కడ వచ్చేసి కొన్ని యాడ్స్ అనేవి వస్తుంటాయి, వాటిని ఇగ్నోర్ చేయండి. గాయస్ ఇంకొకటి మెయిన్ పాయింట్ మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ సర్వే అంటే ఏంటంటే సింపుల్గా ఏదో ఉండదు. చూడండి ఇక్కడ ఏ మెన్ ఆర్ ఉమెన్ అనేది అడుగుతుంది అండ్ మీ యొక్క ఏజ్ అనేది అడుగుతుంది. సో అలా మీరు ఏదైనా ఒకటి ఇచ్చేసుకోండి. ఏజ్ అడిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. గాయస్ మీరు ఏదో ఒకటి అంటే ఎలా పెట్టాలంటే
ఇంత ముందుకు అది ఎలా అడిగిందంటే ఏజ్ అడిగిన దానికి ఇప్పుడు మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా 2000 అని పెట్టేస్తే ఏమవుతుందంటే 2000 నుంచి ఈ ఇయర్ వరకు ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 56 ఇయర్స్ పెట్టిన తర్వాత ఇక్కడ 2010 2015 ఎలా పెడితే సెట్ అవ్వదు కదా. సో అది ఎలా చూస్తుందంటే పెట్టిన ఇయర్కి అండ్ ఇక్కడ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో దానికి సింక్ అయితేనే కరెక్ట్గా మీరు ఆ యొక్క ఎర్నింగ్స్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి పెడితే సెట్ అవ్వదు. సో కొంచెం చూస్తూ పెట్టండి. ఈ సర్వేలో పెద్ద ఏమి ఉండదు, బట్ చూస్తూ పెట్టుకోవాలి అంతే. గైస్ వన్స్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ యూ ఎంటర్ ది రైట్ ఇన్ఫర్మేషన్ అని మళ్ళీ అడుగుతుంది. అది వెన్ యూ బార్న్ అండ్ మళ్ళీ ఏజ్ అడుగుతుంది. ఇక్కడ చూసుకోండి, నేను ఇంతమందికి చెప్పాను కదా. సో ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయండి, ఇంతమందికి ఎంటర్ చేస్తే అది ఎంటర్ చేసేయండి. సో గైస్ నెక్స్ట్ ఇలా సమ్ క్వశ్చన్స్ ఇలా వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్న పాయింట్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ అవ్వాలి. టోటల్గా 3 minutes అలా ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా నేను కంప్లీట్ చేయాలంటే వీడియో అనేది లెంత్ అవుతుంది. సో ఒకసారి మీరే చేయండి సో గైస్ ఇప్పుడు ఏదైతే మీరు ఎర్న్ చేసిన అమౌంట్ ఉంటుందో, ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ రీడీమ్ ఎస్బీఎస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దాని మీద అయితే ఒక ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇంకొక సెక్షన్స్లోకి అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి గైస్, మీకు ఇక్కడ వచ్చేసి ఫ్లిప్కార్ట్ స్కిల్లర్. సో ఇట్లా ఇవి ఏంటంటే ఇవి గిఫ్ట్ కార్డ్స్. సో ఇవి గిఫ్ట్ కార్డ్స్. ఈ పేనీరు పేపాల్ అనేది మీకు ఐడియా ఉండొచ్చు కొంతమందికి. సో ఈ రెండు అనేది మనం క్రియేట్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, చూడండి, చూసి చేసుకోవచ్చు, సింపుల్గానే ఉంటుంది. సో మీరు దాని త్రూ విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు మీ అకౌంట్కి. సో క్రెడిట్ అయిపోతుంది. సో గైస్ ఇవేంటంటే ఎంతసేపు ఇవి చిన్న చిన్న ఎర్నింగ్స్ ఇట్లానే ఉంటుంటాయి. సో ఒక స్కిల్ బేస్, ఒక మంచి ప్లాట్ఫామ్స్, మంచి ఎర్నింగ్స్ ఉండాలంటే నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. సో ఒక చిన్న హోప్ అయితే నేను పెట్టుకుంటున్నాను, మీరు సపోర్ట్ చేస్తారని. సో ఏంటంటే లైవ్స్ పెడదాము, అదేవిధంగా మంచి మంచి కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో అవి నేను పక్కాగా చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.